తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రక్షణ సమితి చారిత్రాత్మకంగా ఆవిర్భవించిందని ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా సంజీవ్ నాయక్ అన్నారు. ఆదివారం కోదాడలో తెలంగాణ రక్షణ సమితి జెండా పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సమితి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేసినా న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రక్షణ సమితి చారిత్రాత్మకంగా ఆవిర్భవించిందని ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా సంజీవ్ నాయక్ అన్నారు. ఆదివారం కోదాడలో తెలంగాణ రక్షణ సమితి జెండా పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సమితి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేసినా న్యాయం జరగలేదన్నారు. రైతుల, కార్మిక, విద్యార్థుల, నిరుద్యోగుల, మహిళల సమస్యలపై కవితక్క రాజీలేని పోరాటం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న తెలంగాణ రక్షణ సమితిని ప్రజలు ఆదరించాలన్నారు. కవితక్కను ముఖ్యమంత్రి చేసి ప్రజల తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సమితి జెండా పండుగలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పార్టీ విక్రాంత్ రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ యారాల వాసారెడ్డి, కోదాడ నాయకులు ఏనుగుల ఏలేశ్వరం, స్వాతి, మమత, చాడపొంగు, గొట్టిముక్కల శ్రీనివాసరావు, తోట శ్రీనివాసరావు, మరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సైడ్ నుంచి కొంచెం మా కాన్స్టెన్సీలో జెండా పండుగ జరగడం జరిగింది. అంతేకాదు కవితక్క చెప్పడం ఒకటే మాట, మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో న్యాయం చేకూర్చేదాకా మేము పోరాడతామని చెప్పడం జరిగింది. గతంలో 2012 నుంచి చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 12,000 మంది బలిదానం అయ్యారు. కానీ ఏ బలిదానం కూడా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే ప్రతి ఒక్క విద్య ఎంతో జాబులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది నిలబడి ఎంతో మంది బలైపోయిన దానం ఉంది. 12,000 మందికి ఇంతవరకు వాళ్ళకి ఏ ఒక్క పెన్షన్ లేదు. వాళ్ళకి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. వాళ్ళు చూస్తే ఘోరమైన పరిస్థితులు అయింది. ఎక్కడైతే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కవితక్క నిన్న మన ఉప్పల్లో భాగం కేట విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అనేక మంది విద్యావంతులకి 250 గజాల ల్యాండ్ను కూడా ఇప్పించాలని ఉద్దేశంతో పోరాటం జరిగింది. కవితక్క ఎంతో పోరాటం చేస్తూ ఇక్కడ 1200 మంది బలిదానం అయ్యారు. తెలంగాణ కోసం పోరాడుతూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తల్ని, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలని, ప్రతి ఒక్కరిని తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల్ని ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి నిలబెట్టి మనం న్యాయం కూర్చేలా చేయాలనే ఉద్దేశంతో మా అక్క కవితక్క తెలియపరచడం జరుగుతుంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని, ఈ జెండా పండుగ ప్రతి నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో జెండా పండుగ జరిపించాలని ప్రతి ఒక్కరూ కవితక్కని మళ్ళీ సీఎంగా చూసి కొత్త తెలంగాణ కొత్త పార్టీగా మేము నియమించి మా అక్కని కవితక్కని సీఎంగా చూడాలని మా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క కార్యకర్తలు ఈరోజు మేము అండగా ఉంటూ నిలబడి ఆమె కోసం దేనికైనా సిద్ధమై ఈ తెలంగాణ రక్షణ సువర్ణ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి హక్కు ఉంటుందని ఈ యొక్క తెలియపరచడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇంకా రైతుల సమస్య ఎక్కువ. వడ్ల దానంలో ధాన్యాలు కొనుగోలు జరగకపోవడం కాకుండా ధాన్యాల విషయంలో సబ్సిడీ దగ్గర పోయేసరికి వాహనాలు లేవు, దాన్ని బట్టి రేట్లు లేవు. ప్రతి ఒక్క వాటికి రేట్లు వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకున్నారు తప్ప రైతులకి ధాన్యం అంటూ రేట్ లేదు. ఎంతో ఘోర పరిస్థితిలో ఉన్నది. ధాన్యం మార్కెట్లో పడేస్తుంటే ధాన్యం విషయంలో కూడా కనీసం పట్టాలు ఇచ్చేది నాదులు లేదు ఈరోజు ఏ పార్టీ అయినా సరే. అలాంటి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా శాంక్షన్ చేయడం ఇంతవరకు లేదు. ఎందుకంటే
అధికార పార్టీ దీన్ని పట్టించుకొని దీన్ని అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కానీ రైతుల సమస్యలు కానీ అధికార పార్టీ పట్టించుకొని న్యాయం చేకూర్చేలా చేస్తామని మేము కవితక్క పార్టీ తరఫున మేము తెలియపరచడం జరుగుతుంది. జై